ఒక ఇల్లు ఇచ్చి ఒక ఇల్లు ఇచ్చే దిక్కులేని ఈ ప్రభుత్వం కూల్చే హక్కు ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. టీడీపీ మేనిఫెస్టోలో 18 అంకణాలు ఇల్లు ఇస్తాను, ఇల్లు కట్టుకునేదానికి డబ్బులు ఇస్తానని చెప్పిన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారు కావచ్చు, లేకపోతే పాలకవర్గం కావచ్చు, ఒక ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన మాత్రం ఎక్కడా చేయట్లేదు. కానీ నిర్దాక్షిణంగా ఇల్లు కూల్చే పనిలో మాత్రం నిమగ్నమై ఉన్నారు. గతంలో కూడా మేము చెప్పాం స్పష్టంగా, ఒక ఇల్లు తీసేటప్పుడు వాళ్ళకి ఖచ్చితమైన స్థలము ఇల్లు కట్టించి వాళ్ళని మూసేయమని చెప్పాం. దాదాపు ఇక్కడున్న వాళ్ళు తడిగల్ బజార్ కావచ్చు, ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎక్కడైనా అలీపురం కావచ్చు, లేకపోతే జనార్దన్ రెడ్డి కాలనీ కావచ్చు, ఇక్కడెక్కడైనా స్థలం ఉంటే మేము ఇస్తే పోతాం. కానీ ఇక్కడి నుంచి వైఎస్ఆర్ నగర్ అంటే అందరూ కూడా చిన్న చిన్న కూలి పనులు చేసుకొని బతుకుతున్న వాళ్ళు. అక్కడి నుంచి కనీసం రవాణా సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు. ఏ సౌకర్యం లేకుండా అక్కడి నుంచి రావాలంటే దాదాపు రోజు 100 నుంచి 200 రూపాయలు అంటే వాళ్ళు కూలి పని చేసుకునే డబ్బులు ఛార్జీలు కట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఈరోజు మేము జెన్కోలో ఉన్న సైట్ని స్పష్టంగా చెప్పాం. ఒక 1500 మంది నుంచి 2000 మందికి మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు, దయచేసి స్థలాలు ఇవ్వండి, దాని పక్కన ఇంకో 180 ఎకరాల స్థలం ఉంది, దానికి ఇవ్వండి అని చెప్తే ఈ రోజుటికి కూడా ఒక్క సైటు కూడా 3 సంవత్సరాలు అవుతుంటే కనీసం 18 అంకణాలు దేవుడి ఎరుగు 9 అంకణాల స్థలం కోసం ఎదురు చూస్తున్న వీళ్ళ గురించి పట్టించుకోకుండా ఇల్లు కూల్చేస్తాం, మీరు నడి రోడ్లోకి వెళ్ళిపోండి అని చెప్పడం నిజంగా కరెక్ట్ కాదు. నెల్లూరు నగర శాసనసభ్యుడిగా నేనున్న రోజులు అక్రమంగా ఒక్క ఇల్లు కూల్చినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ఇల్లు కూల్చే ముందు నన్ను దాటి వాళ్ళ ఇల్లు కూల్చాలని తప్ప మీ ఇష్టానుసారంగా ఇల్లు కూల్స్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తున్నా. దేనికైనా మేము సిద్ధం. ఈరోజు మేము అడిగేది ఏంది, ఇల్లు తీసేటప్పుడు వాళ్ళకి ఎక్కడైనా మంచి సైట్ చూపించి వాళ్ళకి ఇల్లు చేయమని చెప్తాం. 3 సంవత్సరాల నుంచి ఇల్లు తీసేయాలని మీరు అనుకుంటా ఉన్నారు. 3 సంవత్సరాల టైంలో మీకు ఎక్కడా దొరకలేదు ఒక 2 ఎకరాల సైటు. ఈరోజు 2 ఎకరాల సైట్లో వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి అక్కడ స్థలాలు ఇచ్చి ఈరోజు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న హౌసింగ్ స్కీమ్ మీద వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించి మార్పించుంటే ఈరోజు అందరూ పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. అంతే తప్ప ఇక్కడి నుంచి తీసుకెళ్లి వైఎస్ఆర్ నగర్లో ఇస్తే అక్కడ చూస్తే వీళ్ళకి ఒక ఇల్లు చూపిస్తే అక్కడ వేరే వాళ్ళు కాపురం ఉంటున్నారు, ఇది మా పట్టా అని. అంటే అసలు కనీసం ఒక ఎక్సర్సైజ్ చేయకుండా దీని మీద వాళ్ళు ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికే మన జిల్లా మంత్రి నారాయణ గారు హౌసింగ్ స్కీమ్ అందరికి ఇల్లు ఇస్తామని చెప్పి జెన్కోలో ఒక ప్రపోజల్ పెట్టాడు. అది ఎంత పెద్ద ప్రపోజల్ అంటే 5000 ఇళ్ళకి ఇస్తే 400 కోట్ల దోపిడీ. అప్పు ఇంటి వాళ్ళు కట్టుకోవాలా, సబ్సిడీ మనం మింగేస్తున్నాం. ఈరోజు 6 లక్షలు ఒక ఇల్లు కట్టుకోవాలంటే 300 చదరపు అడుగులకి అపార్ట్మెంట్ మీద కనీసం 3 లక్షలు కాదు. కానీ వీళ్ళు ఛార్జ్ చేసేది ఎంత అంటే 6,60,000 రూపాయలు. అంటే 3,60,000 రూపాయలు ఇల్లు కట్టుకున్నవాడు అప్పు కట్టుకుంటాడు, 3 లక్షల రూపాయలు మేము మింగేస్తాం. అంటే 5,000 ఇల్లు మీద దాదాపు 3 లక్షల రూపాయలు, దాదాపు 200 కోట్ల రూపాయలు ఈరోజు మీరు దోపిడీకి. అంటే పేదోడిని కూడా వదలటరా, అమరావతిలో రైతాంగాన్ని వదలరు. ఈ నారాయణ గారు ఆఖరికి శవాల మీద బురుగులు ఏరుకునే రకంగా పేదోడి కష్టంతో వాళ్ళ అప్పు కట్టుకోవాలా, ఆ సబ్సిడీ నేను మింగేయాలని ఒక దురాచరణ. మేము ఇప్పటికీ చెప్తున్నాం, అవన్నీ మానుకోండి. 9 అంకణాల స్థలం ఇవ్వండి, ఇల్లు కట్టుకునేదానికి లోన్ ఇవ్వండి. వాళ్ళకి కనీసం ఒక ఆస్తి ఉంటుంది, అది రోజు రోజు పెరిగేదానికి ఒక ఆస్తి రూపంలో, పేదవాడికి ఒక ఆస్తి రూపంలో వస్తుంది తప్ప ఈరోజు మీరు కట్టించే అపార్ట్మెంట్ కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. తడికల బజార్లో మీరు ఇల్లు తీయాలనుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రక్రియ ఇష్టానుసారంగా వచ్చి జేసీబీని తీసుకొచ్చి కూల్చేసారంటే మంచి పద్ధతి కాదు. ఈరోజు మీరు వాళ్ళందరినీ కూడా అల్లీపురం దగ్గర నుంచి కానీ లేకపోతే ఎక్కడైనా 2 ఎకరాల సైట్ చాలు, 2 ఎకరాల్లో జస్ట్ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇప్పుడు వచ్చిన హౌసింగ్ స్కీమ్ మీద ఒక 2 నెలల టైం లోపల వాళ్ళకి ఇల్లు కట్టించి తీస్తే వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. మీకు దయచేసి మరోసారి చెప్తున్నా, మీరు ఇష్టారాజ్యంగా దౌర్జన్యానికి వస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు కేసులు కాదు కదా, దేనికైనా కూడా మాకు ఓటు వేసిన ప్రజల పక్షాన నిలబడేదానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. అన్యాయానికి ఖచ్చితంగా మేము ఎదురుండి నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం.